హాయ్ అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఇప్పుడు మనం చిలకలూరుపేట నుంచి మరి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ సంబంధించిన ప్రార్థన తోటకి వెళ్తున్నాము. చెరువు రోడ్ ఇది. ఇప్పుడు మనం వెళ్తున్న దారి పక్కనే కుడివైపున ఎడమ వైపున చెరువులు, మంచినీళ్ళ చెరువులు ఉన్నాయి చిలకలూరుపేటకు సంబంధించి. అయితే రోడ్డు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మధ్యలో మధ్యలో తార్ రోడ్డు బాగానే ఉంటుంది. కొన్ని ప్లేసులు ఏంటంటే అటు మట్టి రోడ్డు, గుంటలు వర్షం పడితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ రోడ్డు. మరి చిలకలూరుపేట నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది మన ప్రార్థన తోట, ప్రేయర్ గార్డెన్. ఇప్పుడు మనం ప్రేయర్ గార్డెన్కి వెళ్తున్నాం. చూడండి దారి ఎట్లా ఉందో. అంటే 4 రోజులు వర్షాలు కంటిన్యూగా పడ్డాయి కదా, అది మధ్యలో బురద, కొంచెం తప్పించుకొని వెళ్ళాల్సి వస్తుంది. కానీ దారి పొడవునా మాత్రం చెట్లు బాగా నీడ, పెద్ద చెట్లు ఉంటాయి రోడ్డుకి ఇరువైపులా, 2 వైపుల చెట్లు ఉంటాయి. ఎండాకాలంలో మరి ఈ రోడ్లో ప్రయాణం చేయటం చాలా చక్కగా నీడకి ప్రయాణం చేయొచ్చు. మరి ఎలాంటి ఎండ ప్రభావం అనేది ఈ రోడ్లో ఉండదు. చూడండి, మీరే చూస్తున్నారు కదా. మరి ఇప్పుడు మనం వెళ్తున్న దారి పొడుగున పక్కన అటు ఇటు 2 పక్కన మంచినీళ్ళ చెరువులే ఉన్నాయండి. ఇంకా మనం చెరువు దాటలేదు. చెరువు కట్టలు అటువైపు ఎడమవైపు, రెండో వైపు అదిగోండి చెరువు కట్ట మీద పోయే దారి అది. ఇంకా ఇంతటితో చెరువు కట్ట అనేది ముగిసింది. ఇప్పుడు చెరువు దాటాము మనము. మరి గుంటల రోడ్డు ఇక్కడ ఏంటంటే మొన్నటిదాకా హైవే ఏది ఫ్లైఓవర్ వేయటానికి బాగా టిప్పర్ లారీలు తిరుగుతా రోడ్డు అంతా పాడైపోయింది. ఇదిగోండి ఎదురుగా టిప్పర్ లారీ వస్తుంది, దుమ్ము లేపుకుంటూ వస్తుంది. మేమైతే దుమ్ము పడకుండా పక్కన నిలబడ్డాము. పాపం టిప్పర్ లారీ అతను కూడా బండి స్లో చేశాడు మమ్మల్ని చూసి. ఎందుకంటే మేము వైట్ డ్రెస్లో ఉన్నాం కాబట్టి ఆ టిప్పర్ డ్రైవర్ కూడా అర్థం చేసుకొని బండి అక్కడ మా దగ్గరకు వచ్చేసరికి స్లో చేశాడు. అది కూడా వెనక బండి వస్తుంది కదా, ఇది మా టీం వాళ్ళే ఇంకొక బండి మీద వస్తున్నారు. కానీ ఇది నేనే అండి. చూడండి ఎంత చక్కగా నవ్వుతున్నాను. మరి సహోదరుడు బండి నడుపుతా ఉన్నాడు, నేను వెనక కూర్చొని వీడియో తీస్తూ ఉన్నాను అనమాట సరదాగా. దగ్గరికి వచ్చేస్తున్నాం మన ప్రేయర్ గార్డెన్కి. అదిగో ఎదురుగా బోర్డు కనిపిస్తూ ఉన్నది చూడండి. బోర్డు కనిపిస్తూ ఉంది. చెరువు దాటిన తర్వాత రోడ్డు పక్కనే బోర్డు ఉంటుంది, తండ్రి సన్నిధి ప్రార్థన తోట అని చెప్పేసి బోర్డు యారో మార్క్ వేసి బోర్డు ఉంటుంది. ఇక్కడ నుంచి సిమెంట్ రోడ్డు అండి, చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ రోడ్డుకి ఇరువైపులా సుబాబుల తోటలు అండి, పెద్ద సుబాబుల తోటలు. సింగిల్గా రావాలంటే మరి కొంతమంది భయపడతారు. ఎందుకంటే సాయంత్రం నైట్ పూట ఈ రోడ్లో అడవి పందులు బాగా తిరుగుతాయి. మరి ఒక్కళ్ళుగా రావాలంటే కొంచెం భయం వేస్తుంది. పగలు చాలా బాగానే ఉంటుంది. అప్పుడప్పుడు మేము ప్రార్థన తోటకి వెళ్ళేటప్పుడు పగలు కూడా పందులు కనిపిస్తూ ఉంటాయి. కానీ అంత దూరంలో ఉన్నప్పుడు మేము బండ్లు ఆపుకొని నిలబడతాము. వెళ్ళిపోయిన తర్వాత మేము అటు వెళ్తాం అన్నమాట. చూడండి ఇక్కడ సిమెంట్ రోడ్డు, ప్రార్థన తోట దాకా సిమెంట్ రోడ్డే ఉంది. అది ఎదురుగా కనిపిస్తుంది చూడండి, వైటు ప్రహరీ గోడ బారుకి, అది మొత్తం ప్రార్థన తోట. చుట్టూ ప్రహరీ గోడ ఉంటుందండి, చాలా బాగుంటుంది, చాలా పెద్దది. చూడండి అసలు వాతావరణం కూడా చాలా చక్కగా బాగుంటుంది వాతావరణం. ఇది ప్రార్థన తోట. మన దగ్గరలోకి వెళ్ళిపోతున్నాం. అదిగోండి వచ్చేసాం, మనం ప్రార్థన తోట దగ్గరికి వచ్చేసాం. చూడండి అక్కడికి వస్తేనే ఏదో ఒక పరలోకంలోకి మనం ఎంటర్ అవుతున్నాం అన్న ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి. ప్రార్థన తోటలోకి మనం ఎంటర్ అవడానికి ఇది మెయిన్ గేట్ అండి. ఇది ప్రార్థన తోట. ఇప్పుడే నేను బండి తీగి ఇక అక్కడ నుంచి నేను లోపలికి నడిచి వెళ్తున్నాను. మరి చూడండి మెయిన్ గేట్ ఇది ప్రార్థన తోటకి. ఇప్పుడు లోపలికి అడుగు పెడుతుంటే ఏదో తెలియని ఆనందం అండి. ఏదో ఒక వింత లోకంలోకి మనం అడుగు పెడుతున్న ఫీలింగ్ వస్తుంది. మరి ఇక్కడ ఎవరో ఒకరు సేవకులు ఉంటారు. అదిగోండి ఇక్కడ సేవకులు అశోక్ పాస్టర్ గారు అండి. అశోక్ పాస్టర్ గారు మరి కూర్చొని చెట్టు నీడను కూర్చొని వాక్య ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. చూడండి లోపల ఒక పచ్చని వాతావరణం అండి. అన్ని పచ్చని చెట్లు, పచ్చని గడ్డి, అసలు ఎంతో బాగుంటుందండి. ప్రార్థన తోటలోకి మనం అడుగు పెట్టామంటే మళ్ళీ బయటికి రావాలంటే అంత మనసు ఒప్పదండి. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికి రావాలంటే రాబుద్ది కాదు బయటికి. చూడండి అంతా ఒక తోట, ఒక వనం లాగా బాగుంటుంది.
మరి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు చూడటానికి. ఇదిగోండి చూడండి ఎంత పచ్చని గడ్డి, ఒక ఎదురుగా స్టేజీ కనిపిస్తూ ఉంది. ఏదైనా బహిరంగ ఏదైనా మీటింగ్, చిన్న మీటింగ్ పెట్టుకోవాలంటే అక్కడ పెట్టుకుంటారు. ఇదిగోండి ఇక్కడ ఉన్నది కదా, దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు మరి ఒక రోజంతా ప్రార్థన తోటలో గడపాలని చెప్పేసి ఇళ్ళకాడ నుంచి భోజనాలు ఏర్పాటు చేసుకొని వస్తారండి. వాళ్ళకి మరి మధ్యాహ్నం సమయంలో లంచ్ చేయాలంటే మరి అక్కడ ఈ షెడ్లో కూర్చొని భోజనం చేస్తారు. చూడండి ఎంత బాగా రాశారు అక్కడ గోడ మీద. చాలా మంచి టైటిల్ అండి. అంత పచ్చగా ఒక మంచి పచ్చని వనంలో అడుగుపెట్టిన ఫీలింగ్ అక్కడ వస్తుందండి. పచ్చని గడ్డి, పిల్లలు ఆడుకోవటానికి చక్కగా, అంటే ఫ్యామిలీస్ పిల్లలను తీసుకొని వస్తూ ఉంటారు కదా ప్రార్థన తోటలో గడపాలని. పెద్దవాళ్ళు ప్రార్థన చేసుకోవాలి అనుకుంటారు, కానీ పిల్లలు ఉంటారు కాబట్టి మరి పిల్లలు ప్రార్థన చేసుకోవడానికి డిస్టర్బెన్స్గా ఉంటారు కాబట్టి మరి అదిగోండి ఆ ప్రాంతంలో పిల్లలు ఉయ్యాలు ఊగటానికి కూడా ఆడుకోవటానికి మంచి ప్లేస్లు అండి. ఇదిగోండి ప్రార్థన తోటకి ఇంకా వస్తూ ఉన్నారు. ఇదిగోండి తండ్రి సన్నిధిలో పరిచారు కూడా అండి. మరి దూరంగా కనిపిస్తూ ఉంది మరి షాలెం రాజు పాస్టర్ గారి కారు, నల్ల కారు. మరి పాస్టర్ గారు కూడా లోపల ఉన్నట్టున్నారు. అంటే షాలెం రాజు అన్న కూడా ఏకాంతంగా అక్కడ గడపడానికి వస్తుంటాడు, ప్రార్థనలో గడపడానికి. ఎందుకంటే మరి మందిరంలో ప్రార్థన చేసుకోవడానికి వస్తే విశ్వాసులు చేసుకొనివ్వరండి. అందరు గుమిగూడి అన్న నా కోసం ప్రార్థన చేయి అని చెప్పేసి అందరూ ఎగబడతా ఉంటారు. మరి అందరికీ ప్రార్థన చేయటమే మరి సరిపోతుంది కాబట్టి ఏకాంతంగా ఆయన ప్రార్థనలో గడపడానికి వీలుండదు కాబట్టి మరి ఇక్కడ ఆయన ఏకాంత ప్రార్థన చేసుకోవడానికి మరి ఇక్కడికి కారు వేసుకొని వస్తూ ఉంటారు. లోపల అన్నయ్య మరి షాలెం రాజు అన్నయ్య ప్రత్యేకంగా ఒక గది ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ దాకా మనం ఏంటంటే పిల్లలు ఆడుకోవటానికి పచ్చని తోటలు అట్లా బాగుంది. ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ ఏంటంటే ప్రార్థనా విభాగం. ఇక ప్రార్థన చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి లోపలికి వస్తారండి. ప్రార్థన చేసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటారు. ఇదిగో పరిచారకులు అక్క వాళ్ళు ఉన్నారు. మరి ఇక్కడ కూడా ఎప్పుడూ ఏదో ఒక వర్క్ చేస్తుంటారు. ప్రార్థన చేసేవాళ్ళు అక్క వాళ్ళు ఒక టీమ్స్గా వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. చూడండి ఎంట్రన్స్లో ఎంత బాగుందో, పచ్చగా ఆ సైడు ఒక వాల్ లాగా అన్ని ఎదురు బొంగులతో తయారు చేశారండి. అవన్నీ అది రేకులు కాదు, గోడ కాదండి, పచ్చగా ఎదురు బొంగులతో తయారు చేశారు. ఇవిగోండి ఇక్కడ టీమ్స్గా వచ్చి ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఒక 10 మంది 20 మంది అట్లా వచ్చి ప్రార్థన చేసుకోవాలనుకుంటారు ఒక టీమ్గా. వాళ్ళ కోసం అని ఇదిగో ఒక టీమ్గా ప్రార్థన చేసుకోవడానికి ఇదిగోండి ఇట్లా గుడిసెలు. ఎండాకాలంలో కూడా ఏసీలో ఉన్నట్టు ఉంటుందండి. ఇప్పుడు మేమైతే మరి అదిగోండి ఆ ఎదురుగా గుడిసె కనిపిస్తుంది కదా, మరి ఆ గుడిసెలో ప్రార్థన చేసుకోవటానికి అయితే మేము వచ్చాము. అదిగో ఈ చిన్న గుడిసెలు వచ్చేసి ఏకాంత ప్రార్థన చేసుకోవటానికి. మరి చూడండి పచ్చని గడ్డి, పచ్చని వాతావరణం, చల్లని వాతావరణం అండి, చాలా బాగుంటుంది. ఇక్కడ లోపలికి వచ్చిన వాళ్ళు మళ్ళీ బయటికి పోవాలంటే చాలా బాధగానే వెళ్తారు. అదిగోండి చూడండి మరి టీమ్స్గా వచ్చి ప్రార్థన చేసుకోవటానికి ఈ గుడిసెలు ఉన్నాయండి. ఇదిగో ఆ గుడిసెలోకి ఇప్పుడు వెళ్ళబోతున్నాము. అదిగోండి ఏకాంత ప్రార్థన. అదిగో ఎదురుగా కనిపిస్తుంది చూడండి ఆ షెడ్డు, అది సేవకుల మీటింగ్ జరిగే ప్లేస్ అండి. అది సేవకులందరూ అక్కడ సమకూడి మరి మీటింగ్లో పాల్గొంటారు. ఇవిగోండి ఏకాంతంగా ప్రార్థన చేసుకునే వాళ్ళు అక్కడక్కడ కనిపిస్తున్నాయి చూడండి, బ్లూ కలర్లో, వైట్ కలర్లో అక్కడక్కడ ఎవరికి వారు సపరేట్గా మరి వాటిలో అదిగోండి కనిపిస్తుంది చూడండి. దాంట్లో కూర్చొని మరి ఏకాంత ప్రార్థన గంటల తరబడి ప్రార్థన చేసుకుంటూ ఉంటారండి అక్కడికి వచ్చి. ఇదిగోండి మేము చూపించాను కదా ఇందాక, మా టీం వచ్చి ఇప్పుడు ఈ గుడిసెలో ప్రార్థన చేసుకోవాలని వచ్చామని చెప్పాం కదా, ఆ గుడిసె లోపల పరిస్థితి ఇట్లా ఉంటుంది. చాలా బాగుంటుంది. లోపల మొత్తం ఫ్లోరింగ్ లాగి మొత్తం రెడ్ ఆక్సైడ్ వేసారు, చక్కగా చాలా బాగుంటుందండి. ఇది చూడండి ఎంత బాగుందో. మరి ఇలాంటి ప్రార్థన తోట చూడాలంటే మరి 2 కళ్ళు చాలవండి. దేవుడు ఒక అద్భుతం జరిగిస్తున్నాడండి చిలకలూరిపేటలో. చాలా అద్భుతం జరిగిస్తూ ఉన్నారు చిలకలూరిపేటలో. మరి మీరు కూడా రావాలనుకుంటే రావచ్చు. చిలకలూరిపేట నుంచి మరి ఒక 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ ప్రార్థన తోట. మరి ఈ వీడియో మేము పెట్టడానికి ఎంతో సంతోషిస్తున్నాను. అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, అందరికీ ప్రైజ్ లార్డ్.